అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లె ఆలయాల్లో సందడి నెలకొంది. శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి గ్రామంలో వైభవంగా జరుపుకుంటారు. తాటాకులతో పందిళ్ళు, రామాలయంలో కళ్యాణం, పానకం ఇలా ఒక్కటేమిటి, ఆ సందడిగే వేరుగా ఉంటుంది. శ్రీరామనవమి రోజు ఇంట్లో రామయ్య తండ్రిని, సీతమ్మ తల్లికి పూజ చేస్తే చైత్ర మాసంలో 9వ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ ఏడాది శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో ఏప్రిల్ 6వ తేదీన అనగా ఆదివారం శ్రీరామనవమి వచ్చింది. చైత్రశుద్ధ నవమి రోజు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడి జననం, అలాగే వివాహ మహోత్సవం, పట్టాభిషేకం అన్నీ జరిగాయి అని అంటారు. ఆ రోజునే జరిగాయి. నవమి తిథి ప్రకారం 2025 ఏప్రిల్ 5వ తేదీన సాయంత్రం 7:26 తిథి ముగింపు 2025 ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం 7:22 శుభముహూర్తం ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 11:08 నుండి మధ్యాహ్నం 1:39 వరకు. పూజా సమయం వ్యవధి 2:31. శ్రీరామచంద్రునికి, సీతామాతకు తలంబ్రాలు సమర్పించే సమయం ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నం 12:24. శ్రీరామనవమి పండుగకు 10 రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. తాటాకుల పందిళ్లు వేయడం, ఆలయాలకు రంగులు వేయడం, విద్యుత్ దీపాలతో ఆలయాలను అందంగా అలంకరిస్తారు. హిందువులందరూ ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. కాలకృత్యాల అనంతరం అభ్యంగన స్నానం చేసి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేయాలి. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టేసి శుభ్రమైన బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. శ్రీరామనవమి రోజు సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహానికి పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. రామ దర్బార్ విగ్రహం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే సకల సంతోషాలు కలుగుతాయి. సీతారాముల వారిని క్రమం తప్పకుండా పూజ చేయడం వల్ల ఇంటికి సంతోషం, శ్రేయస్సు లభిస్తుందని, జాతకంలోని గ్రహదోషాలు తగ్గిపోతాయని పండితులు చెబుతున్నారు. ఆ తరువాత బియ్యం పిండితో ముగ్గు వేసి దాని మీద ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. పట్టు వస్త్రం లేదా నూతన వస్త్రం పరిచి దాని మీద సీతారాముల విగ్రహాన్ని ఉంచి లేదా పటాన్ని పెట్టుకోవాలి. శ్రీరాముడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. తర్వాత షోడోపచారాలను అనుసరిస్తూ పూజ చేయాలి. ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. రామయ్య తండ్రికి, అమ్మవారికి పూలదండలు సమర్పించాలి. చివరిలో స్వామి పాదాల దగ్గర 3 సార్లు అక్షింతలు వేస్తూ శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అంటూ పాట పాడి హారతి ఇవ్వాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అలాగే తలంబ్రాలు పోసి పడిన తరువాత ఆహారాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత రాముని చరితను, సుందరాకాండ వంటివి పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహం మీకు లభిస్తుంది. నైవేద్యంగా వడపప్పు, పానకం సమర్పిస్తారు. పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పెద్దవారికి పండ్లు, విసనకర్ర, తాంబూలం, నూతన వస్త్రాలను దానం చేయాలి. శ్రీరామనవమి రోజు రామాయణం చదువుకోవడం లేదా వినడం చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. అందుకే ఈ రోజున సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలు తల మీద చల్లుకుంటే వివాహం త్వరగా అవుతుందని భక్తుల నమ్మకం. శ్రీరామనవమి రోజు ఆలయాల దగ్గర వడపప్పు, పానకం పంచిపెట్టే వాళ్ళు, వాటి కోసమే చాలా మంది గుడి దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారు. అక్కడ తాంబూలాలు, విసనకర్రలు, దానాలు వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ తరం పట్టణ ప్రజలకు అలాంటి వాతావరణంలో ఇప్పుడు కనిపించకపోవచ్చు. శ్రీరామనవమి పండుగ చూడాలి అంటే పల్లెటూర్లకు వెళ్లాల్సిందే. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.